హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. సో ముందు వీడియోలో అసలు పాటించాల్సినవి ఏంటి ప్రిలిమ్స్ క్లియర్ చేయడానికి అని చూసాం కదా. సో ఈ వీడియో ఎక్స్క్లూజివ్గా చాలామంది చేసే మిస్టేక్స్ని ఇక్కడ నేను పాయింట్అవుట్ చేసి అవి ఎలా అవాయిడ్ చేయాలో చెప్తాను. దానివల్ల కూడా మీ ప్రిలిమ్స్లో ఫర్ షూర్ సక్సెస్ అనేది వస్తుందన్నమాట. అసలు చాలామంది చేసే పని ఏంటంటే ప్రిలిమ్స్ దగ్గరకు వస్తుంది అని చెప్పి షార్ట్ కట్స్ వెతుకుతూ ఉంటారు. దానికి ఏం చేస్తారు అంటే ఎక్కడ ఏ పీడిఎఫ్ దొరికితే ఆ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేస్తారు. చాలామంది స్టూడెంట్స్ చాలా ఇన్స్టిట్యూట్స్ అలాగే కొన్ని ప్రైవేట్ టెలిగ్రామ్ ఛానల్స్ కానివ్వండి, వెబ్సైట్లో కానీ వాళ్ళు మెంబర్షిప్స్ అలా తీసుకొని ఉంటారు. సో వాళ్ళకి ఏ పీడిఎఫ్ వస్తే ఆ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుంటారు. చదివారా లేదా సెకండరీ, సో డౌన్లోడ్ చేసి పెట్టుకుంటారు. కొంతమంది అయితే వచ్చిన ప్రతి పీడిఎఫ్ని ఏ టు జెడ్ అంతా చదువుతారు. సో అలా చేయకండి. సో యూ షుడ్ నాట్ బీ ఏ పీడిఎఫ్ కలెక్టర్. దాని తర్వాత మనం కలెక్ట్ చేస్తూ ఉంటా అసలు మనం చదవడానికి ఇంట్రెస్ట్ కూడా రాదు. అండ్ అసలు ఏమీ చదవం, ఆ టెన్షన్లో ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి అని చెప్పి టైం అంతా వేస్ట్ చేస్తారు. అండ్ ఎగ్జామ్ హాల్లోకి వచ్చేసరికి ఇంకో టెన్షన్, నేను అది చదవలేదు, ఇది మిస్ చేశాను, ఈ పీడిఎఫ్ చదువుంటే బాగుండేది, ఆ పీడిఎఫ్ చదువుంటే బాగుండేది, అదంతా వద్దు. సో యూ షుడ్ నాట్ బీ ఏ పీడిఎఫ్ కలెక్టర్. ఏవైతే సోర్స్ ఉందో అది ఒక్కదానికి స్టిక్ అవ్వండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్ట్రాటజీ. నేను చాలామంది స్టూడెంట్స్లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే వాళ్ళంటూ ఒక టైం టేబుల్ వేసుకుంటారు, మంచిగానే వెళ్తారు. సడన్గా ఒక టాపర్ ఇంటర్వ్యూ రిలీజ్ అవుతుంది. ఆ టాపర్ ఇంటర్వ్యూలో ఏం చెప్తారంటే నేను ఇలా ఫాలో అయ్యాను, ఈ టైం టేబుల్ వేసుకున్నాను, మార్నింగ్ లేచాను, నేను ఓన్లీ నైట్ చదివాను, ఐఎమ్ ఏ మార్నింగ్ గాయ్, ఐఎమ్ ఏ నైట్ ఔల్, అట్లా అని చెప్పి డిఫరెంట్గా వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళకి వర్క్ అయింది చెప్తారు. సో మనం ఏం చేస్తాం, వెంబటి ఉన్న స్ట్రాటజీని తీసేసి కొత్త టైం టేబుల్ స్టార్ట్ చేస్తాం. అది కూడా ఒక 10 days 15 days ఫాలో అవుతాము. మళ్ళీ స్టడీ హాల్లో ఎవరో ఒకరు కనిపించారని, మాకు తెలిసిన వాళ్ళు చెప్పారని చెప్పి, లేకపోతే మెంటార్స్ చెప్పారని చెప్పి మనకంటూ ఒక క్లియర్ కట్ స్ట్రాటజీ అనేది ఉండదు. దానివల్ల ఏంటంటే ఏది సరిగ్గా కంప్లీట్ చేయము. సో మీరంటూ ఒక స్ట్రాటజీ తయారు చేసుకున్నట్లయితే దాన్నే ఫిక్స్ అవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్, ఎందుకు మీ స్ట్రాటజీ మీకే వర్క్ అవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు పాలిటీ ఈజీ, జాగ్రఫీ ఈజీ, ఎకానమీ ఈజ్ ఆన్ మై టిప్స్. అందరికీ అలాగే ఉండదు కదా. నేను పాలిటీ చదవాలి, నేను పాలిటీ మీద తక్కువ టైం స్పెండ్ చేశాను అని చెప్తాను. సో ఇన్ కేస్ మీరు అది నమ్మేసి మీకు పాలిటీ కష్టమైనా సరే తక్కువ టైంలో అయిపోద్ది అంటుంది, అవుతుందా? అవ్వదు కదా. దానివల్ల మీరు లాస్ అవుతారు. సో మీరు లాస్ అవ్వకుండా ఉండాలి అంటే మీ యొక్క స్ట్రెంగ్త్, మీ యొక్క వీక్నెస్ బట్టి మీ స్ట్రాటజీని మీరే డెవలప్ చేసుకోండి. ఎవరిది కాపీ చేయొద్దండి. ఇట్ ఈస్ మై రిక్వెస్ట్. ఓకే. అండ్ ఒక్కసారి స్ట్రాటజీ చేసుకున్న తర్వాత నేను ఊరికే మార్చొద్దు, ఒకదాని మీద స్టిక్ అవ్వండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అక్యూరసీ చాలా చాలా ఇంపార్టెంట్. సో నువ్వు ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తున్నావు, నీ అక్యూరసీ ఎంత ఉంది. ఎందుకంటే ఈ ఎగ్జామ్లో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది కాబట్టి అక్యూరసీని ఇంప్రూవ్ చేసుకోవాలి. సో ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టెస్ట్ సిరీస్ జరుగుతున్నాయి, అరౌండ్ 70-75 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే 40-45 అలా వస్తున్నాయి స్టూడెంట్స్కి, అంటే అక్యూరసీ తక్కువ ఉంది. సో మీరు ఏం చేయాలి అంటే, అక్యూరసీ తక్కువ ఉంది అన్నప్పుడు మీరు సబ్జెక్ట్స్ తీసుకొని ఏ సబ్జెక్ట్స్లో తక్కువ స్కోర్ వస్తుందో వాటిని మల్టిపుల్ టైమ్స్ మీరు రివిజన్ చేయాలి. మీ లూప్ హోల్స్ ఎక్కడున్నాయో మీరు ఐడెంటిఫై చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఆ టాపిక్స్ మీద షార్ట్ నోట్స్ చేసుకొని ఎక్కువ రిపీట్ అయ్యేటట్టు చూసుకోండి. ఎక్కువసార్లు రిపీట్ చేసేటట్టు, అంటే రివిజన్ చేసుకునేటట్టు కంపల్సరీ చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలామంది స్టూడెంట్స్ ఏమంటారంటే ఇది లక్ బేస్ ఎగ్జామ్ అని అంటారు. ఐ విల్ నాట్ యాక్సెప్ట్. ఎందుకంటే లక్ ఓన్లీ మీకు 0.1 to 10% మాత్రమే పనిచేస్తుంది. మరి మిగతా 90% ఏంటి? మీరు హార్డ్ వర్క్ చేయాల్సిందే. మీకు కనుక ఇనఫ్ నాలెడ్జ్ ఉంటే, మీరు కనుక 100% డెడికేటెడ్గా ఉండి నేను ఇది చేస్తాను ఇదే అని కంపల్సరీ మీరు 100% మీ సైడ్ నుంచి ఇచ్చినట్లయితే ఆబ్వియస్గా మీరు ఎగ్జామ్ని క్లియర్ చేస్తారండి. లక్ని పక్కన పెట్టేసేయండి. లక్ ప్లీజ్ కీప్ ఇట్ అసైడ్, బట్ వర్క్ ఆన్ యువర్ అక్యురసీ అండ్ నాలెడ్జ్. నాలెడ్జ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలామంది టెస్టులు చేస్తారు. ఇక్కడ మన ఇన్స్టిట్యూట్లో కూడా టెస్ట్ రాస్తున్నారు. బట్ టెస్ట్ రాసిన తర్వాత ఎనాలిసిస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఎనాలిసిస్లో ఏం చేయాలి అంటే, మీరు ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు, ఓకే, అటెంప్ట్ చేసిన క్వశ్చన్స్లో ఎన్ని కరెక్ట్ పెట్టారు, ఎన్ని రాంగ్ అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్లియర్గా అండర్స్టాండ్ అవ్వడానికి 70 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాము, అందులో 40 క్వశ్చన్స్ రైట్ అయ్యాయి అనుకుందాము, 30 క్వశ్చన్స్ రాంగ్ అయ్యాయి అనుకుందాము. అండ్ ఈ 40 క్వశ్చన్స్ కూడా ఎందుకు రైట్ అయ్యాయని ఆలోచించాలి.
అంటే మిమ్మల్ని మీరు మిమ్మల్ని మీ మీద సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోవడానికి ఇది యూజ్ అవుతుంది అనమాట. అంటే మీకు కన్సెప్ట్ క్లారిటీగా ఉండడం వల్ల రైట్ అయిందా, లేకపోతే మీరు గెస్ట్ చేశారు, మీరు కరెక్ట్గా గెస్ట్ చేస్తున్నారు అని చెప్పి రైట్ అయిందా, లేకపోతే అడ్డిగుడ్డిగా పెడితే రైట్ అయిందా. ఓకే, అలా కొంచెం మీరు చూసుకోండి. కన్సెప్ట్ క్లారిటీ ఉండి రైట్ అయితే ఓకే ఐఎమ్ గోయింగ్ ఇన్ రైట్ వే అనే కాన్ఫిడెన్స్ వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి గెస్ట్ చేశారు అంటే ఓకే మీ గెస్ట్ వర్క్ కూడా బాగానే పని చేస్తుంది, కొన్ని ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్లో గెస్ట్ వర్క్ చేయాలి అన్నప్పుడు మీరు చెయ్యొచ్చు అనే కాన్ఫిడెన్స్ మీలో బిల్డ్ అవుతుంది అనమాట. అండ్ ఎందుకు రాంగ్ అయ్యాయి, కన్సెప్ట్ క్లారిటీగా ఉండి 100% కరెక్ట్ అవుతుందని పెట్టినవి కూడా కొన్నిసార్లు రాంగ్ అవుతాయి కదా. సో అవి ఎన్ని ఉన్నాయి, మీరు ఎక్కడ తప్పు చేశారు, ఎక్కడ పప్పులో కాలేశారు, అంటే స్టేట్మెంట్ సరిగ్గా చదవలేదా, స్టేట్మెంట్ సరిగ్గా అర్థం చేసుకోలేదా, ఎగ్జామ్ ప్రెషర్ వల్ల మీరు ఆలోచించలేకపోయారా. కొన్నిసార్లు ఏంటంటే 5 minutes to go 10 minutes to go అన్నప్పుడు కొన్ని క్వశ్చన్స్ మనం వెంటనే పెట్టేస్తూ ఉంటాం కదా, ఆ టైంలో మీరు ఆ ప్రెషర్ తట్టుకుంటున్నారా లేదా అది కూడా క్లియర్గా అర్థమవుతుంది. సో కొన్నిసార్లు గెస్ట్ చేసినవి తప్పిపోతాయి, అంటే మీరు గెస్ట్ బాగాలేదు ఇంకోసారి గెస్ట్ చేయొద్దు ఆ సబ్జెక్ట్లో అని తెలుస్తుంది. సో ఇలా కంప్లీట్గా టెస్ట్ తీసుకున్న తర్వాత అనలైజ్ చేయాలి, కన్సెప్ట్ అర్థమైందా లేదా మీకు, అండ్ మీరు గుర్తు పెట్టుకోగలుగుతున్నారా లేదా, మీ మెమరీ బాగుందా లేదా, ఫ్యాక్ట్స్ తప్పు పెడుతున్నారా, అసలు ఏంటి అని ఒక క్లియర్ కట్గా మీరు ఎగ్జామ్ 2 hours రాస్తే ఎగ్జామ్ తర్వాత అరౌండ్ 1 to 2 hours కూర్చొని అనాలిసిస్ అనేది చేసుకోవాలండి. చేసుకుంటేనే మనం ఎక్కడ రైట్ ఉన్నామో ఎక్కడ రాంగ్ ఉన్నామో తెలుస్తుంది, ఎక్కడ మనం ఇంకా ఎఫర్ట్స్ పెట్టాలి, ఫ్యాక్ట్స్ రివిజన్ చేసుకోవాలా, లేకపోతే కన్సెప్ట్ని అర్థం చేసుకోవాలా, లేకపోతే సోర్స్ మార్చాలా, లేకపోతే కంటెంట్ డెఫిసిట్ ఉందా, అదంతా క్లియర్గా తెలుస్తుంది. ఇది చేయకుంటే మాత్రం మీరు అన్ని టెస్టులు రాసినా కూడా వేస్టే అండి. కంపల్సరీ దీన్ని ట్రై చేయండి. ఓకే, అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ నేను చెప్దాం అనుకున్నాను, ఆల్వేస్ నాలెడ్జ్ ఉంటే మీకు గెస్సెస్ కూడా కరెక్ట్ అవుతాయి అన్నమాట. అండ్ ఇంకొక విషయం మీకు ఏం తెలుస్తుందంటే ఏ సబ్జెక్ట్లో మీరు స్ట్రాంగ్గా ఉన్నారు, ఏ సబ్జెక్ట్ మీకు వీక్ సబ్జెక్ట్ అని కూడా ఈ అనాలిసిస్లో తెలుస్తుందండి. దానివల్ల ఇఫ్ ఇన్ కేస్ ఎగ్జామ్ హాల్లో మీకు ఆ యొక్క సబ్జెక్ట్ నుంచి క్వశ్చన్ వస్తే మీరు స్ట్రాంగ్గా ఉన్నారు అంటే గెస్ట్ చేయొచ్చు, వీక్గా ఉన్నారంటే వదిలేయచ్చు అనమాట. సో ఎగ్జామినేషన్లో కూడా ఎలాంటి క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి, ఎలాంటివి అటెంప్ట్ చేయొద్దు అని చెప్పి మీకు ఒక ఐడియా మీ మీద వస్తుంది అనమాట. అండ్ అంతేకాకుండా మనకి ఫైనల్ ఎగ్జామ్లో ప్రెషర్ చాలా ఎక్కువ ఉంటుంది మీ మీద, ఆ ప్రెషర్ని ఎలా తట్టుకుంటున్నారో కూడా మీరు ఇక్కడ అనలైజ్ చేసుకోవాలన్నమాట. సో ఇలాంటి తప్పులు అసలు మీరు చెయ్యొద్దు ఈ ప్రిపరేషన్లో, ఎస్పెషలీ ప్రిలిమ్స్ క్లియర్ చేయాలి అంటే. బట్ సరే మేడం అన్నీ చెప్పారు మరి ఏం చేయాలి అని అట్లయితే ఓన్లీ త్రీ థింగ్స్ ఫాలో అవ్వండి. ఫస్ట్ ఏంటంటే కన్సెప్ట్ని మంచిగా చదవండి. నాకు అసలు ఏ బేసిక్ నాలెడ్జ్ లేదంటే ఎన్సీఆర్టీ తర్వాత స్టాండర్డ్ బుక్ చదవండి. దాని తర్వాత చదివింది రిపీటెడ్గా రివైజ్ చేస్తూ ఉండండి. 1-7-30 టెక్నిక్ని యూజ్ చేయండి. ఈ 1-7-30 టెక్నిక్ ఏంటంటే ఈరోజు చదివిన కన్సెప్ట్ మళ్ళీ ఒక 1 week తర్వాత రివైజ్ చేయండి, తర్వాత 30 days తర్వాత రివైజ్ చేయండి. అలా 1-7-30 టెక్నిక్ని ఫాలో అవుతే మీరు చాలా లాంగ్ టర్మ్ వరకు మీ మెమరీలో రిటైన్ అనేది అవుతుంది. దాని తర్వాత ప్రాక్టీస్ చేయండి. ఈ ప్రాక్టీస్లో కూడా ఫస్ట్ కంపల్సరీ ప్రయారిటీ అనేది PYQస్కే ఇవ్వండి. PYQస్ చేయకుండా మాత్రం యూపీఎస్సీ క్లియర్ కాదు, ఎందుకంటే రిపీటెడ్ థీమ్స్ ఉంటాయి అండ్ క్వశ్చన్ ఫార్మాట్ ఎలా వస్తుంది అని తెలుసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా మీరు అనలైజ్ చేస్తున్నారా లేదా అని కూడా తెలుస్తుంది, మీ యొక్క నాలెడ్జ్ ఎంతవరకు సరిపోతుంది మీకు అని కూడా తెలుస్తుంది. దాని తర్వాత మనకి మాక్ టెస్ట్లు చాలా అవైలబుల్గా ఉంటాయి కదా బయట టెస్ట్ సిరీస్, ఆ టెస్ట్ సిరీస్ తీసుకొని చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఎన్ని టెస్ట్ సిరీస్ చేయాలంటే అరౌండ్ 60 నుంచి 100 టెస్ట్లు కంపల్సరీ చేయాలి. అంటే మీరు అరౌండ్ 6,000 నుంచి 10,000 క్వశ్చన్స్ని మీరు కంపల్సరీ చేసినట్లయితే మీకు ప్రతి ఒక్క ఏరియా ఆఫ్ యూపీఎస్సీ అనేది టచ్ అవుతుంది. కాబట్టి మీకు ప్రతి ఒక్క ఏరియా అనేది మీరు దాని మీద ప్రాక్టీస్ చేసి ఉంటారు కాబట్టి మీకు కాన్ఫిడెన్స్ అనేది చాలా బిల్డప్ అవుతుంది అనమాట. అండ్ నోటిఫికేషన్ అవుట్ ఆల్రెడీ 933 వేకెన్సీస్ ఉన్నాయి ఈసారి. కంపల్సరీ టెక్నిక్స్ని ఫాలో అవ్వకుండా ఉన్నట్లయితే ఫర్ షూర్ మీరు యూపీఎస్సీ ప్రిలిమ్స్ని క్లియర్ చేస్తారండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫ్రమ్ మై హోల్ హార్టెడ్లీ. అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మన దగ్గర ఫౌండేషన్ కోర్స్ కూడా స్టార్ట్ అవుతుంది. యూ కెన్ జాయిన్ అవర్ ఫౌండేషనల్ కోర్స్ అనమాట. మన దగ్గర బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్లో ఉంటుంది.
అండ్ ఈ యొక్క కోర్స్ జాయిన్ అయితే మీకు మెంటర్షిప్ అవైలబుల్గా ఉంటుంది, అండ్ ఈవెన్ డైలీ ప్రాక్టీస్ ఉంటుంది, మెయిన్స్ ఆన్సర్స్ ఉంటుంది, అండ్ వీక్లీ టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది. అండ్ ఇవే కాకుండా ఈవెన్ కోర్స్ అయిపోయిన తర్వాత కూడా మీకు టెస్ట్ సిరీస్ అండ్ మెంటర్షిప్ సపోర్ట్ త్రూ అవుట్ లైఫ్ ఉంటుందన్నమాట. సో మీరు కనుక కోర్స్ జాయిన్ అవ్వాలి, మీకు ఏమైనా క్వైరీస్ ఉన్నట్లయితే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి 8074765513. అండ్ ఇన్స్టిట్యూట్కి వచ్చి కలుస్తాను అని అన్నా కూడా ఇన్స్టిట్యూట్ అశోక్ నగర్ హైదరాబాద్లో ఉంది, ఎగ్జాక్ట్లీ వికాస్ బుక్ సెంటర్ పైన 2nd and 3rd ఫ్లోర్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ గైస్.